తెలుగు జాతికి శోభ ఉగాది వేడుక అని సంస్కృతి సాంప్రదాయాలకు పండుగలు చిహ్నాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహించారు. ముందుగా కలసంతో మావుళ్లమ్మ దేవస్థానం వరకు ఉగాది లక్ష్మి ఆశీర్వచనాలతో శోభయాత్ర నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ మన ప్రాచీన సాంప్రదాయాలు కనుమరుగయ్యాయని, నేడు ఈ వేదికపై ఆనాటి ప్రాచీన కళ్లైన జంగం దేవర, పిట్టల దొర, కొమ్మదాసరి, బుర్రకథ, ఇంద్రజాలం, భరతనాట్యం తదితర ప్రదర్శనలు ఎంతో ఆనందాన్నిచ్చాయని, 40 ఏళ్లుగా ఈ వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు లలిత కళలతోనే ముడిపడి ఉన్నాయని, విశిష్ట సేవలు చేసిన వారికి సమాజంలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. జాతి కుల మత రహితంగా ఈ ఉగాది అవార్డులు అందించడం అమోఘమన్నారు. నిర్వహణ కమిటీ సభ్యులు కంతేటి వెంకటరాసు, చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా అందరి సహకారంతో జాతి కుల మత రహితంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగులు, సంఘ సేవకులు, మహిళలు, విద్య వైద్యవేత్తలు, కార్మికుల సైతం హిందూ, ముస్లిం, క్రైస్తవులు 70 మందికి ఉగాది పురస్కారాలను అందించామని, వివిధ పోటీల్లో గెలుపొందిన 50 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించామని తెలిపారు. అనంతరం ప్రముఖ కవి తెన్నేటి లక్ష్మీనారాయణ రచించిన తెలుగులోకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘువీర్ విష్ణు, శ్రీ లలితాపీఠం వ్యవస్థాపకులు ర్యాలీ ప్రసాద్, డాక్టర్ ప్రియాంక వర్మ, అల్లూరి వంశీకృష్ణ, డాక్టర్ గౌతమ్, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, కోళ్ల నాగేశ్వరరావు, డాక్టర్ చీడె సత్యనారాయణ, అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఆరేటి ప్రకాష్, టీవీవీ ప్రసాద్, సిఐ కాళీచరణ్, బట్టిప్రోలు శ్రీనివాసరావు, గనిరెడ్డి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. తెల్లవారుజామున నల్లని కోటను ధరించి ఇంటి దుఃఖమనేకను ధరించి మరి ప్రతి ఒక్క గుమ్మానికి వెళ్లి ఆశీర్వాదాలు అందిస్తున్నారు మా ఈ ప్రభుత్వ వారు. అంబ నామే జగదం భారతమే కంప కొండని కాళీరావే నీ ముద్దులు తమ్మని వచ్చానక్క, ముద్దులు తమ్మని
నియోజకవర్గ ప్రజలకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకు ఉగాది శుభాకాంక్షలు. విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కొన్ని ఏళ్లుగా ఈ ఉగాది సంబరాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. రంగసాయి గారి ఆధ్వర్యంలో, ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చేసి ఉగాది ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నాం. ఈ కొత్త సంవత్సరం మనందరికీ బాగుండాలని, పరాపనామ సంవత్సరం, ఈ సంవత్సరం మనం చేసే కార్యక్రమాలన్నీ విజయం సాధించాలని, మన భీమవరం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, దానికి పెద్దల సహకారం కావాలని ఉగాది సంవత్సరం సందర్భంగా పరాభవనామ ఉగాది సంవత్సరం సందర్భంగా జ్ఞాన కళ్యాణ వేదిక ఆధ్వర్యంలో మరి గత కొన్నేళ్లుగా వివిధ రంగాల్లో ప్రముఖులకు, కళాకారులకు, విజ్ఞానవంతులకు వచ్చి డయాస్ మీద ఉగాది సందర్భంగా వారికి సత్కరించడం చాలా అభినందనీయం. దేశంలో ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు ప్రజలందరూ కూడా అతి ముఖ్యమైనటువంటి పండుగ మనకి ఉగాది. ఉగాది నుండి ఈ సంవత్సరం మరి అందరూ కూడా సుఖ సంతోషంతో, ఆయురారోగ్యంతో, మరి పాడి పండుగలతో ఉండాలని భగవంతున విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం కూడా జిల్లా వ్యాప్తంగా సుమారు 100 అప్లికేషన్స్ రావడం జరిగింది. అందులో మరి అన్ని కూడా స్క్రూటినీ చేసి రంగసాయి గారు మరి అంతమందికి మనం ఒక్కసారి ఇవ్వలేం కాబట్టి అన్ని స్క్రూటినీ చేసి నెక్స్ట్ ప్లాన్ చేద్దామని ఒక 60 మందికి ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. ఈ 60 మంది కూడా వివిధ రంగాల్లో మరి ప్రతిభావంతులైనటువంటి మరి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, అలాగే సేవా తత్పరులు ఉన్నారు, దాతలు ఉన్నారు, మరి సేవకులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా క్రోడీకరించి సెలెక్ట్ చేయడం జరిగింది. దీనికి అందరికీ కూడా మరి దాతలు సహకారంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు అవార్డు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీరేశ్వర దేవాలయం స్వామివారి ఆశీస్సులు, సోమేశ్వర ఆలయ ఆశీస్సులు, వెంకటేశ్వర ఆశీస్సులు అందరికీ ఈ అవార్డులు అందుకున్న వారందరికీ కూడా ఉండాలని. సంవత్సరం అంటే పర అంటే పార్వతీదేవి దైతాదేవి పేరు, భవ అంటే పరమశివుడు. మనకి ఆది దంపతులు పేరు మీద ఉండేటువంటి ఈ సంవత్సరం మనందరికీ శుభాలు కలిగజేస్తుంది. ఆయురారోగ్యాలు ప్రసాదిస్తున్నాం అందరూ కూడా. పరాభవనామ సంవత్సరం మనందరికీ కూడా, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన గ్రామానికి, ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఈ నూతన సంవత్సరం ధనధాన్యాలతో మీరందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన నూతన పథకాలు కానీ, నూతన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ప్రజల్లోకి బాగా అవగాహన కలిగి ప్రజలు కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకోగలుగుతారు. తప్పుగా పట్టకుండా ఏది నిజం అనేది పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఎవరు చెప్పినా, రాజకీయ పార్టీలు చెప్పినా, ఏదైనా ఒక వ్యక్తి చెప్పింది నిజం దాచి అబద్ధం చెప్తున్నారా, అబద్ధం దాచి నిజం చెప్తున్నారా, ఎవరు మోసగాళ్ళు, ఎవరు మంచివాళ్ళు కూడా మనం కొంతమంది వదిలేసుకుంటాం. ఈ సంవత్సరం వదిలేసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ కలుస్తారు. ఒకరికి సత్సంబంధాలు చాలా బాగుంటాయి. ఎవరైతే మనం ఎంతకాలం మనకు అన్యాయం చేశారనుకున్నామో వాళ్ళ మధ్యలో ఇంకో వ్యక్తి మనం మోసం చేశారని తెలిసి ఎవరైతే మనకి అన్యాయం చేశారనుకున్నా వాళ్ళని మళ్ళా మనం దగ్గరికి తెచ్చుకుంటాం. ఈ సంవత్సరం అందరికీ స్టార్ట్ చేసింది డాక్టర్ టీడీ సత్యనారాయణ గారు, చెరుకువాడ రంగసాయి. ఆ తర్వాత యంగ్ డైనమిక్ ఒక 15-20 సంవత్సరాల నుంచి కంటేటి వెంకటరావు గారు, నందమూరి రాజేష్, మాకు నందమూరి రాజేష్ తండ్రి గారు కూడా మాతో కోఆపరేట్ చేశారు. జిల్లాలో పెట్టి ఇవాళ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం